అప్పటి నుంచి సినిమా పెద్దలకు కొంత వెన్నుల వణుకు పుట్టినట్టు తెలుస్తుంది. అమాయకమైనటువంటి ప్రేక్షకుల యొక్క అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకొని ఒక్కొక్క టికెట్ రేట్ని 1000 రూపాయలకు 2000కు పెంచి జేబుల్ని చిల్లి చేస్తున్నారు. మరి ప్రేక్షకుల భద్రతను గాలికి వదిలేసినారు. ఈ రకంగా జరగొద్దని చెప్పడంతో ఒక్కసారి మరి సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయంట. వాళ్లకు మరి ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి ఏర్పడ్డట్లు తెలుస్తుంది. పుష్ప 2 ఎఫెక్ట్తో సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పదంటున్న సినీ వర్గాలు ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ ధరల పెంపు లేకుంటే కష్టమే అంటున్న నిర్మాతలు ప్రభుత్వం అనుమతులతో పుష్ప 2 జోరు ప్రత్యేక ప్రదర్శనలు, అదనపు షోలు, రేట్ల పెంపుతో 280 కోట్లు అదనపు వసూళ్లు. ఏవైతే ప్రత్యేక షోలకు అవకాశం ఇచ్చినందువల్ల 280 కోట్ల రూపాయల అదనపు బడ్జెట్ని అదనపుగా వీళ్ళకి లాభాలు వచ్చినాయంట. సర్కారు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. బెనిఫిట్ షో ప్రభావం మిగతా ఆటలపై పడి కొన్నాళ్ళు థియేటర్ మూసేయాల్సిన పరిస్థితి. ఎగ్జిబిటర్లు, సినిమా హాళ్ళ యజమానులు ఏదైతే బెనిఫిట్ షోలు ఇంకా మిగతా షోల వల్ల కొన్ని రోజుల తర్వాత ఎవరు థియేటర్కి వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోతుందని కొంతమంది దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇట్లుంటే పుష్ప 2 తొక్కిసలాటకు సంబంధించినటువంటి వ్యవహారంలో నేను నిన్న ఒక పాట చూసిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. సరే ఆ పాట మనం ప్లే చేయాలనో వద్దో నాకు కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళు కాపీరైట్ వేసే అవకాశం కూడా ఉంది. అది సెటారికల్ సాంగ్ భలే చేసిండ్రు. అది టికెట్లు మేమే కొనాలే, సప్పట్లు మేమే కొట్టాలే, టికెట్లు మేమే కొనాలే, సప్పట్లు మేమే కొట్టాలే, సావులు మేమే సావాలే, సంపాదన మీకే కావాలి, సావులు మేమే సావాలే, సంపాదన మీకే కావాలి. పైసాతోనే ప్రాణం కొంటారా పెద్ద మనుషులు, మీరు పైసాతోనే ప్రాణం కొంటారా పెద్ద మనుషులు, మీ వల్లే సచ్చిన మనిషిని చూడరావా మనసులు. టికెట్లు మేమే కొనాలే, సప్పట్లు మేమే కొట్టాలి, టికెట్లు మేమే కొనాలే, సప్పట్లు మేమే కొట్టాలి. ముందేమో కన్నీళ్ళెట్టాలే, వెనకేమో బూతులు తిట్టాలే, ముందేమో కన్నీళ్ళెట్టాలే, వెనకేమో బూతులు తిట్టాలే, పైకేమో ప్రేమలు చూపాలే, లోపలే కసురుకోవాలి, పైకేమో ప్రేమలు చూపాలే, లోపల కసురుకోవాలి. జైలుకెళ్ళిన భగత్ సింగుల పోజులు కొట్టాలే, మీరు జైలుకెళ్ళిన భగత్ సింగుల పోజులు కొట్టాలే, మీ గేటు ముందు పోటుగాళ్ళు క్యూలు కట్టాలే, మీ గేటు ముందు పోటుగాళ్ళు క్యూలు కట్టాలే, టికెట్లు మేమే కొనాలే, సప్పట్లు మేమే కొట్టాలి, టికెట్లు మేమే కొనాలే, సప్పట్లు మేమే కొట్టాలి. సెల్ఫీలు మేమే అడగాలే, సెంపాలు మావే వలగాలే, సెల్ఫీలు మేమే అడగాలే, సెంపాలు మావే వలగాలే, కట్అవుట్లు మేమే కట్టాలే, గెట్అవుట్లు మాకే కావాలి, కట్అవుట్లు మేమే కట్టాలే, గెట్అవుట్లు మాకే కావాలి. బౌన్సర్లతో బలుపు చూపి బయటకును కాలే, మీ బౌన్సర్లతో బలుపు చూపి బయటకును కాలే, జర యాదుంచుకో ఏ సినిమైనా మేమే దేకాలే, టికెట్లు మేమే కొనాలే, సప్పట్లు మేమే కొట్టాలి, టికెట్లు మేమే కొనాలే, సప్పట్లు మేమే కొట్టాలి, సావులు మేమే సావాలే, సంపాదన మీకే కావాలి, సావులు మేమే సావాలే, సంపాదన మీకే కావాలి అని అద్భుతమైనటువంటి ఒక పాట నెట్టింట చక్కర్లు కొడుతున్నది. ఇది అల్లు అర్జున్ చేసినటువంటి ఆ తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఇష్యూని వాళ్ళు కళ్ళగట్టినట్లు ఒక వీడియో రూపంలో కూడా ఆ పాటను తీసుకొచ్చిండ్రు. చూడండి మీరు వీలైతే, ఆ పాట చాలా బాగుంది. ఇది పుష్ప 2 ఎఫెక్ట్తోని మిగతా ఈ హీరోల మీద కూడా చాలా ఎఫెక్ట్ పడ్డట్లు తెలుస్తుంది. అందుకే ఎవడన్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే బాగుండేది. ప్రతి కమతానికి